మహాపరిశుద్ధుగా మహోన్నతుగా దయగలిగా కృపలు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన జీవం కలిగిన మనం చేస్తుంది. గడిచిన మొదటి క్లాసులో ప్రభావ విలువైన మాటలు మీ గ్రంథంలో నుంచి నేను మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విధంగా మీరు మాట్లాడి మాకు మా ఆత్మీయ స్థితిని బలపరచడానికి మీ పరిశుద్ధాత్మతో ప్రభావ మీ మాటలు అందించినందుకు మరొకసారి మనం చేస్తాం. ఈ సంగతి విలువైన ఉన్నతమైన మరికొన్ని సంగతులు ఈ గ్రంథం నుంచి ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ పరిశుద్ధాత్మక సహాయం అడుగుతారా నేను మీ మాటలు వివరిస్తున్న నాకు అనుగ్రహించింది. దయవింపైన మీ పిల్లలు కూడా యోగ్యమైన మంచి మనసుతో ఈ మాటలు నేర్చుకోవడానికి ఈ సహాయం అనుగ్రహించమని ఏ విధమైన శరీర సంబంధమైన బలహీనత అని పాటలు నేర్చుకుంటుండగా వారిని ఇబ్బంది పెట్టుకుండగా వాక్యం మరి ఆసక్తితో ప్రభుని మాట్లాడడానికి సహాయం చేయమని సమస్తమని పాదబద్ధమని గమనిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన అడుగుతూ ఈ బతుమాలకు స్థుతిస్తున్నాం. మా ప్రియులు తండ్రి. దేవుని పరిశుద్ధానికి స్తోత్రం కలిగింది. కూడి వచ్చిన అందరికీ ప్రభుని క్రీస్తు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము. మనం ఉదయం క్లాసులో మంచి మాటలు నేర్చుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. మళ్ళా ఈ రెండో క్లాసులో మరిన్ని విలువైన సంగతులు తన గ్రంథాల నుంచి ధ్యానించడానికి ఆయన సహాయం చేశారు. రెండో పాఠం ఏంటంటే వేషం మార్చిన అపవాదిని పెట్టుకుంది. వేషం మార్చిన అపవాది పాఠం పేరు రాసుకోండి. వేషం మార్చిన అపవాది. మనం ఇది పాఠం విధానంలో నేర్చుకోలేదు. ఉదయం చెప్పింది మన ఆత్మ సంబంధమైన విషయాల గురించి పరిశీలించడానికి మాట్లాడుకున్న మాటలేదు. ఇప్పుడు పాఠం నేర్చుకున్నాం మనం బైబిల్ నుంచి. గతంలో మనం పాఠాలు నేర్చుకున్నాం. 40 పాఠాలు ఉన్నాయని చెప్పాం కదా. 40 పాఠాలు. ప్రతి పాఠం కూడా 3 కోణాల నుంచి, అంటే బైబిల్ 3 భాగాలని, ఆ 3 భాగాల నుంచి కొన్ని అంశాలు నేర్చుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడు గురించి నేర్చుకున్నాం. పితల కాలంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు. తర్వాత యూదుల యుగం అంటే మోషే యుగం వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు. తర్వాత క్రైస్తవుల కాలంలో ఏం చేస్తున్నారు. ఈ కోణంలో ఈ దృక్పథంతో నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే సాతాను 3 కాలంలో ఎలా పనిచేసింది. అపవాది గురించి మనకు తెలియాలి. ఎంత ఎక్కువ తెలిస్తే అంత మనం వాడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శత్రువు పన్నాగాలు, శత్రువు యొక్క ఆలోచనలు, వాడి తలంపులు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ఆత్మీయ జీవితం మెరుగ్గా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి శత్రువు యొక్క పన్నాగాలు మనకు తెలియాలి. అందు గురించి ఇవాళ ఒక మంచి చక్కటి పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏంటంటే వేషం మార్చిన అపవాది. 3 కాలాల నుంచి మనం చూద్దాం. ముందు అపవాది గురించి మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచాన్ని, అలాగే సమస్త మానవ కోటిని, సకల జీవులను కలిగించినటువంటి ఒక మహాశక్తి ఒకటి ఉంది. ఆ మహాశక్తే ఇవన్నీ నడిపిస్తుందని తెలుసు. ఆ మహాశక్తి ఎవరో కూడా మనకు తెలుసు. ఎవరంటే జీవగల దేవుడు. అలాగే ఆ వెంటే మరొక మహాశక్తి, ఇంకొక శక్తి కూడా పనిచేస్తుంది. కట్టడానికి ఒక ఆయన ఎలాగైతే ఉంటాడో, పడగొట్టడానికి ఒక వ్యక్తి. అంటే ఒక సత్యం వెళ్తున్నప్పుడు ఆ సత్యాన్ని తీసుకురావడానికి మరొక శక్తి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో మహాశక్తి అని ఇప్పుడు దేవుడి గురించి ఎంతైతే నేర్చుకుంటున్నామో, అలాగే అపవాది గురించి కూడా అన్ని సంగతులు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం వాడి గురించి సరైనటువంటి వాడేస్తున్నట్టు అగ్నిమానాన్ని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మహాశక్తి ఎలాగనంటే భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, రాజ్యాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రతి ఇద్దరి మధ్య ఎక్కడో కూడా గొడవ పడుతూనే ఉన్నాడు. మానవ జాతిని యావత్తు కూడా వాడు హస్తగతం చేసుకుని సకల విధాలుగా వాడు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు మానవ జాతిని. కాబట్టి వాడి గురించి వాళ్ళు నేర్చుకున్నాం. అంటే వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మరి ఇప్పుడు వరకు మీరు అన్నారు లేదు నాకైతే తెలీదు. వాడి యొక్క ఆరంభం, వాడి గురించి బైబిల్ ఏం చెప్పింది అనే దాని గురించి ఆలోచన చేసిన తర్వాత 3 కాలాల్లో తాను ఎలా పనిచేశారు. 3 కాలాల్లో భక్తులు ఉన్నారు కదా. 3 కాలాల్లో
అతని యొక్క పనితీరు ఏంటి, ఏ రకమైనటువంటి ఆ, ప్రవర్తన అతను ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు సాతాను చాలా శక్తిమంతుడు, అంటే దేవుని అంత శక్తి కాదు, మానవుల కంటే శక్తిమంతుడు, మానవులు ఎదిరించగల సమర్థత కలిగి మనిషిని స్వాధీనంలో పెట్టుకుని ఆడించగలగా సమర్థత ఉన్నవాడు. అయితే సాతాను యొక్క పుట్టుక గురించి చాలా రకాలైన వివరణలు ఇచ్చారు. ఎలా పుట్టాడు, ఎక్కడ ప్రారంభమైంది అడుగునికి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దాని గురించి చాలా రకాలైన వివరణలు ఇచ్చారు. కానీ ఏది కూడా బైబిల్ దగ్గరికి అంటే వాక్యానికి అనుగుణంగా లేదని చెప్పచ్చు. చాలా రకాలైన వివరణలు ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే బైబిల్ వాడి యొక్క ప్రారంభాన్ని గురించి మాట్లాడుతున్న విషయంలో నిశ్శబ్దంగానే ఉంది. ఎందుకంటే అది మనకి దేవుడు అవసరం లేదనుకుని ఉండొచ్చు, మన రక్షణకి వాడి పుట్టికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. చాలండి. ఇక్కడ ఏంటంటే రహస్యములు ఏదైనా ఉందంటే కనుక ఇది మన దేవుడికే చెందును. అంటే వాడి గురించి, అపవాది గురించి, వాడి పుట్టుక గురించి తన గ్రంథంలో రాయించలేదు అని అంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను మనం గ్రహించలేమని అయి ఉండొచ్చు. లేదంటే ఒకవేళ మన రక్షణకి అది తప్పక అతని పుట్టుక గురించి రాయించవలసిన అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు అతని గురించి సరిగ్గా మనకి ప్రారంభం గురించి రాయలేదు, అతని పుట్టుక గురించి. కానీ మన మనసు పట్టణ ఆగదు, కుతూహలం ఎక్కువ ఉంటుంది మనకి. అలా వాడు పుట్టుక ఎప్పటి నుంచి స్టార్టింగ్ అంటే, వాడు ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే, అసలు ఎలా పుట్టుకొచ్చాడు అని కొంతమంది మాట్లాడుతుంటారు. కాబట్టి మన కుతూహలానికి కొద్ది నెమ్మదిపరుచుకోవడానికి బైబిల్లోంచి కొన్ని దేవుడు మనకి ఇచ్చిన హింట్స్, వాడి గురించి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు బైబిల్లో చూస్తే అసలు నిజంగా వాడు పుట్టుకుని గురించి ఆలోచన చేస్తే అసలు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, వాడు పుట్టిన హాస్పిటల్ ఏంటి అని మనకు వద్దు. అసలు వాడు పుట్టుక గురించి మాట్లాడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడు. జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకి 1, 2, 3, 4, 5, 6 చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం. అధికారులను సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్తిము కాదు, క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు, సమస్తమును సృష్టించిన దేవుని. ఈ పాయింట్ మీరు తీసుకుంటే అంటే ఈ భూమి మీద ఏది కలిగినా సమస్తము ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్ల కలిగింది. అంటే అపవాది పుట్టుక గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా అపవాది అనేవాడు దేవుడి చేత సృజించబడిన వాడై ఉండాలి. అంటే దాని గురించి మనం ఎదరికి వెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే మనం పోరాడునది శరీరంతో కాదు అని చెప్పి కింద ఒక మాట అన్నాడు. ఏమంటే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము అని మాట్లాడుతుంది. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9 ప్రకారం దేవుడు సమస్తాన్ని కలిగించాడు కాబట్టి ఆ సమస్తంలో అపవాది పుట్టుకుని ఉండాలి. 2 దేవుడు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే అపవాది ఆత్మ సంబంధమైన జీవిగా సృష్టించబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన జీవి. ఇంకొక మాట చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14 చూస్తే మీరు రాసేసుకోండి, నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. అంటే ఒకవేళ అపవాది అనేవాడు దూత అయి ఉండొచ్చు. అంటే అపవాది అనేవాడు
దోత అయి ఉండొచ్చు. ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:6 ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అతడు గర్వంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండున్నట్లు అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటాడేనంటే అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధి, అంటే అపవాది గర్వాంధుడయ్యడం కనపడుతుంది. అంటే తన యొక్క గర్వాన్ని బట్టి శిక్షలో పడినట్టు ఈ వచనం చూపిస్తుంది. అంటే కొన్ని హింట్స్ ఇచ్చిందంటే బైబిల్, పలానా చోట పుట్టాడు, పలానా నుంచి అతని యూనిక్ ప్రారంభమైంది అనే విషయం గురించి అయితే మనకి ఏం కనపట్ల. యోహాను సువార్త 8:44 చూస్తే ఆది నుండి వాడు నరహంతకుడు అని చెప్పాడు యేసుప్రభువు గారు. చూడండి, యోహాను సువార్త 8:44 ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి అంటే ఏంటి? మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆది నుండి అంటే వాడు సృజించబడిన తోడనే అని అర్థమా? ఆది నుండి అంటే వాడు ఎప్పుడైతే సృజించబడ్డాడో అప్పటి నుంచి పాపం చేయవాడే ఉన్నాడా అనేది ప్రశ్నే. రెండోది ఏంటంటే వాడు పాపము చేయ ప్రారంభించిన నాటి నుండి అని అర్థమా? ఆది నుండి వాడు నరహంతకుడు. దేనికి ఆది? వాడు సృష్టించబడినప్పటి నుంచా, లేకపోతే వాడు పాపం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచా అనేది. ఇంకోటి ఏంటంటే ఆది నుండి అని అంటే మానవ ఉనికి ప్రారంభమైన తర్వాత వాడు అబద్ధమాడటం నుంచి స్టార్ట్ అవ్వటం. అంటే మొట్టమొదటి మనిషి నుంచి అబద్ధమాడటం మొదలెట్టాడు కదా, అప్పటి నుంచి స్టార్టింగ్ అని అంటే ఇలాంటి వాటికి బైబిల్ మనకి సరైనటువంటి వివరణ ఇవ్వాల. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకటన 12:7 మాట ఉంటుంది మనకి. ప్రకటన గ్రంథం 12:7. చాలా మంది ఈ ఖాళీలు కూర్చడానికి మన కుతూహలాన్ని లేకపోతే మనం ఏదైతే అనుమానాలతో డాష్ వదిలేసుకున్నామో వాటన్నిటినీ పూరించడానికి కొంతమంది మనుషులు ఊహాజనితమైనటువంటి కట్టుకథలు అల్లారు. అంటే ఆ దెయ్యం పుట్టుక గురించి మనకి బైబిల్లో కనబడదు. కానీ దెయ్యం పుట్టుక ఎప్పటి నుంచి ప్రారంభమైందని మన వాళ్ళు అంటారనంటే ప్రకటన గ్రంథం 12 జాగ్రత్తగా మీరు ఆలోచిస్తున్నారు. ఇది వెంటనే అర్థమైపోయింది. ఇంచుమించు అంటున్నారు అంటే ఫైనల్గా మీకు విషయం వస్తుంది బయటికి. ఓకేనా? 12 ప్రకటన గ్రంథం 12:7 చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసేది కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వరకు స్థలము లేకపోయాను. అంటే ముందు దేవుడి దూతగా చేయబడినటువంటి అపవాది ఈ దూత దేవుడి మీద పరలోకంలో తిరుగుబాటు చేసినప్పుడు అతడు గర్వాంధుడై దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు మిఖాయేలు అతని దూతలు దాడి చేసి యుద్ధం చేసి కిందకి త్రోసేశారు. అప్పటి నుంచి అపవాది పుట్టిక ప్రారంభమైంది అని కొంతమంది ఈ వచనం చూపిస్తుంటారు. సరే, ఇవన్నీ మనం ముందుకెళ్ళే వరకు అర్థమవుతుంది. మనకి ఇప్పుడు ఇక్కడ వరకు దేవుడు ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే ఇలాంటి ఒక కోణాన్ని మనకి చూపించాడు బైబిల్లో. మనం దానికి మించి మనం వెళ్ళకూడదు. అయితే ఒక విషయం ఏంటంటే వీడు మానవుల కంటే శక్తివంతుడు కాబట్టి వాడి గురించి బైబిల్ ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే అవి కూడా రాసేసుకోండి. మనం 3 కాలాల్లోకి వెళ్దాం. బైబిల్ వాడి గురించి మనకి చెబుతున్నటువంటి జాగ్రత్తలు. ఒకటి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని బహు క్రోధముతో తిరుగుచున్నాడు. ఓకేనా? ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చూసాం కదా, దాని కింద వచ్చింది వాడి యొక్క ఊరిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. మొదటిది ఏంటంటే వాడు ఎవరిని మింగుదా అని గర్జించి సింహం వాళ్ళు తిరుగుతున్నాడని, వాడి ఊరిలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలని బైబిల్ జాగ్రత్త చెప్తుంది మనకి. ఇంకొక మాట, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 11:2 కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే వాడు కుయుక్తి గలవాడు అని చెప్తుంది. ఎవరంట? కుయుక్తి గలవాడు. ఎవరిని మోసం చేశాడు తన కుయుక్తి చేత అంటే అవ్వ మోసపరచబడింది అన్నాడు. అంటే అపవాది బహు క్రోధం కలిగి తిరుగుతున్నాడు.
అపవాది ఊరిలో మనం పడకుండా జాగ్రత్త పడాలి. పడకుండా జాగ్రత్తగా పడాలంటే వాడు కుయుక్తి కలిగిన వాడని కూడా మనం గుర్తించాలి. ఇంకొక మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11 ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే వాడు తంత్రములు గలవాడు అని ఉంటుంది. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. అంటే సాతాను అపవాది దగ్గర ఏమున్నాయి? తంత్రములు ఉన్నాయి. అంటే తంత్రం అంటే ఏంటి? మనిషిని ఎలా పడగొట్టాలో అలా పడగొట్టగలిగే మంత్రం. ఇంకొక మాట లోక సువార్త 10:18 యేసుప్రభువు వారు అంటాడు, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన అంటాడు, ఆకాశం నుండి మెరుపు వలె సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూసి తిని. అంటే మెరుపంత వేగం గలవాడు. అంటే అతని గురించి, అపవాది గురించి బైబిల్ చెబుతుంది ఏంటంటే జాగ్రత్తలు. ఒకటి, ఎవరి మింగుదినాన్ని తిరుగుతున్నాడు, వాడు ఊరిలో పడిపోకూడదని చెప్తున్నాడు. తర్వాత కుయుక్తి గలవాడని, వాడు తంత్రములు గలవాడని, తర్వాత మెరుపంత వేగం గలవాడని చెప్తున్నాడు. అందు గురించే ఒక మాట ధైర్యంతో కూడుకున్న ఒక మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 4:7 అంటాడు, అపవాదిని ఎదురించి వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అంటే బైబిల్ ఓవరాల్ గా మనకి సింపుల్ లాంగ్వేజ్ ఇచ్చింది. వాడు ఎంత ప్రమాదమో, ఎంత డేంజరో, వాడితో ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్ మనకి చెప్పేసింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు అపొస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడు, తన శిష్యుడు దేవుని సేవలోకి పంపుతూ తన శిష్యుడికి ఒక చిన్న సూచన ఇచ్చాడు బైబిల్ ఎలా చదవాలంటే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు చూద్దాం మనం 3 కాలాల్లో అపవాది ఎలా పనిచేసాడు అన్నది. ఇప్పుడు 3 కాలాలు మీరు విడగొట్టుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎక్కడి నుంచి మీరు విడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించాలి, 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. పుట్టినోట్లు ఏముంది? 3 అంటే సత్యవాక్యమును సరిగా విభజించువానిగా. అంటే విభజిస్తేనే ఉపదేశించాలి. వాక్యాన్ని విభజించాలంటే ముందు, అంటే విభజించాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు విడగొట్టాలంటే అర్థం ఏంటి? అంత ఒక సందర్భానికి సంబంధించింది కాదు. సత్యవాక్యాన్ని ఉపదేశించి ముందు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నా ప్రియ కుమారుడా, నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, విడగొట్టాలి. అంటే బైబిల్ విడగొట్టాలంటే ఎందుకు విడగొట్టాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 వచనం చూడండి. పూర్వకాలమందు ఎందుకు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలన్నాడు? సరిగా విభజించాలన్నాడు. సరిగా విభజించాలి. సరిగా విభజిస్తేనే దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. సరిగా విభజిస్తేనే దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడో అది నేర్చుకోగలరు సరిగా. లేదనుకోండి తప్పు త్రోవలోకి వెళ్ళిపోతు పోవాలి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పూర్వకాలమందు నానా సమయములలోను. పుట్టినట్లు ఏమి ఇచ్చాడు? ఒకసారి దైవ గ్రంథం చూడండి. నానా భాగాలుగా, నానా సమయములలో. అంటే దేవుని వాక్యం ఎలా అందింది? నానా సమయములలో నానా భాగాలుగా. అంటే ఒక భాగం కాదా బైబిల్ అని అంటే? భాగాలుగా విడగొట్టబడిందని చెప్తున్నాడు. నానా విధములుగా అంటే నానా విధములు అంటే ఏంటి అర్థం? ఒక కాలంలో ఒక ప్రజలతో మాట్లాడినటువంటి విధానానికి, తర్వాత ఇంకో కాలంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినటువంటి విధానానికి, తర్వాత ఇంకో కాలంలో మాట్లాడినటువంటి ప్రజలతో మాట్లాడినటువంటి విధానానికి డిఫరెంట్ ఉంది. నానా విధములుగా అంటే ఒక కాలంలో మాట్లాడినటువంటి మాటలు మరొక కాలంలో ఆ యొక్క జీవన విధానాన్ని బట్టి కుదరలేదు. అందుగురించి దేవుడు మనుషుల యొక్క జీవన విధానాలను బట్టి దేవుడు మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. అందుగురించి సత్యవాక్యాన్ని మనం సరిగా విడగొట్టాలి. ఎలా విడగొట్టాలి అని అంటే ఇక్కడే మనకు 2 కనపడ్డాయి. ఏంటంటే పూర్వకాలమందు మన ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు.
అంటే పితరులతో మాట్లాడాడు దేవుడు. అంటే పితరులతో మాట్లాడినటువంటి భాగం ఒకటి, దాన్ని ఏమంటారు అంటే పితరుల యుగం అంటారు. పితరుల యుగం. తర్వాత ఇంకొక కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇది ఒక భాగం. ఇంకొక భాగం ఏంటంటే ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. ఇరిమియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఇరిమియా గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు ఈయన, పితరులతో మాట్లాడాడు అని చెప్పాడు కదా. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఐగుప్తు నుంచి రప్పించినప్పుడు మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అంటే బలులు అర్పించమని అడిగాడే లేదు దేవుడు? బలులు అర్పించమన్నాడా లేదా? అర్పించమన్నాడు. మనకి లేవి కాండం, తర్వాత సంఖ్యాకాండం, తర్వాత ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ మనం చూస్తుంటే బలులు అడిగాడు దేవుడు. అంటే ఇక్కడ చెప్తున్న విధానాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పితరులతో బలులు అడగలేదు, అంటే పితరుల కాలం కనపడుతుంది. తర్వాత బలులు ఎప్పుడు అడిగాడు ఏంటంటే ఈ మోషే యుగంలో అడిగాడు, అంటే యూదుల యుగంలో అడిగాడు. ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత చాలా కాలానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినట్టు మనకు కనపడుతుంది. అంటే 3 కాలాలు కనపడుతున్నాయి. ఒకటి పితరుల యుగం, 2 యూదుల యుగం, 3 క్రైస్తవుల యుగం. 3 యుగాలు కనపడుతున్నాయి. దాన్ని రాసుకోండి. మీరు రాసుకుంటే పితరుల యుగం ఒకటి, 2 యూదుల యుగం ఒకటి, 3 క్రైస్తవుల యుగం ఒకటి. ఇప్పుడు ఈ 3 యుగాలు మనం చూస్తే అర్థమవుతుందా? పడుకుంటున్నారా? జాగ్రత్తగా మనసు పెట్టండి. కూల్ అయింది కదా, యార్తాల నుంచి బయటికి వెళ్తాడు మరి పైకి. ఓకేనా? చూద్దాం. 3 కాలాలు రాస్తున్నారు. పితరుల యుగం, యూదుల యుగం, క్రైస్తవుల యుగం. అంటే ఒక యుగంలో జరిగినటువంటి సంఘటనలకి మరో యుగంలో జరిగినటువంటి సంఘటనలకి సంబంధం ఉండదు. చాలా జాగ్రత్తగా బైబిల్ పరిశీలించడం కొరకు, వాక్యాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడం కొరకు, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం కొరకు యుగాల కింద వెలగొట్టాడు దేవుడు. 3 యుగాలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 3 యుగాల్లో ఉదాహరణకి ఇప్పుడు అపవాది గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ఒక్క చిన్న వివరణ నేను మీకు ఇస్తాను. యేసుప్రభు వారు లోకరక్షకుడు. ఆయన గురించి 3 కాలాల్లో మీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్పగలరు? పితరుల కాలంలో యేసుప్రభు వారి పాత్ర ఏంటి? ఎలా ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? పితరుల కాలంలో యేసుప్రభు వారి గురించి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు నేర్చుకున్న దాంట్లో అంటే నేనేమనుకుంటున్నానంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపం చేసినప్పుడు తోటలోంచి గెంటేయటానికి ముందు వాళ్ళకి శాపంతో పాటు ఒక మంచి వాగ్దానం కూడా చేశాడు ఆయన. ఏంటంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలిగిద్ది, ఆయన నేను తల మీద కొడతాడు, నువ్వు మడి మీద కలుస్తావు. అంటే పితరుల కాలంలో యేసుప్రభు వారిని ఎలా ఉన్నాడు అని అంటే ప్రవచన రూపంలో ఉన్నాడు, వాగ్దాన రూపంలో ఉన్నాడు. దేవుడి చేత వాగ్దానం చేయబడ్డాడు. పితరుల కాలంలో యేసుప్రభు వారు ఉన్నాడంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే వాగ్దాన రూపంలో మనకు వాగ్దానం చేయబడ్డాడు. తర్వాత యూదుల కాలంలో ఎలా ఉన్నాడు? యూదుల కాలంలో ప్రవచన రూపం అంటే ఛాయ, అంటే రాబోతున్న దానికి ముందు ఛాయగా కొన్ని వస్తువులు, మందసం, తర్వాత ప్రత్యక్ష గుడారం, ఇవన్నీ చేయమని చెప్పి చూసారా. ఈ వీటిలో క్రీస్తుని ఇంక్లూడ్ చేస్తూ ఒక ప్రవచన రూపేణ ప్రజలకి తెలియపరిచాడు యేసుప్రభు గురించి. క్రైస్తవుల కాలానికి వచ్చేటప్పటికి ఏం చేశాడు ఆయన? ప్రభువుగా క్రీస్తుగా మన మధ్య, ఇప్పుడు ప్రస్తుతానికి శరీరధారిగా ఉన్నది యూదుల కాలంలోనే. క్రైస్తవ కాలంలోకి వచ్చేసరికి ప్రభువుగా క్రీస్తుగా వాక్య రూపేణ మన మధ్యలో ఉన్నాడు. అంటే 3 కాలంలో ఆయన సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాను. ఇలాగ మనం వెలగొట్టుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది 3 కాలాల్లో. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేసిన అన్న మాట ఇప్పుడు తగిలింది అనుకోండి. ఎప్పుడు ఇది ఎక్కడ జరిగింది అని మనం ఆలోచించకూడదు. ఏంటంటే అది పితరుల కాలంలో చెప్పాడు,
క్రైస్తవుల కాలంలో, యూదుల కాలం ఆఖరిలో నెరవేరిపోయింది. ఇక అది ఎప్పుడో మన ఎక్కకూడదు. ఇప్పుడు యూదుల కాలంలో ఒక మాట ఉంది యేసు ప్రభు గురించి ఏంటంటే, నేను నీ సంతానం నుంచి ఒక రాజుని తీసుకొస్తాను, ఆయన మంచి చక్కటి మందిరం కడతారని మాట ఇచ్చారు దావీదు గారికి. ఇప్పుడు మెస్సియా వస్తాడని, మెస్సియా వచ్చి మందిరం కడతాడని మనం ఎదురు చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? చూస్తున్నారుగా చాలా మంది. అవి వచ్చిన యూదుల కాలంలో ఏదైతే యేసు ప్రభు గురించి చెప్పకూడదు దాని గురించే కదా ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు అంటే వాక్యం పరిశీలించడం అర్థం అవ్వలేదు. మెస్సియా యేసుక్రీస్తే, మరి మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మెస్సియా వచ్చేసినప్పుడు మరి మెస్సియా వచ్చి మందిరం కడతాడని ఎదురు ఎలా చూస్తున్నారు? మందిరం కట్టేసినట్టే. అది మందిరం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం, అందులో మనం పాలుభాగస్తులుగా ఉన్నాం. ఇలాగా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు పితరుల యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆది కాండం 3వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు పితరుల యుగం. నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం వరకు యూదుల యుగం. ఓకేనా? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం ముగింపు వరకు బైబిల్ ప్రకారం క్రైస్తవుల యుగం. ఇక యుగాంతం వరకు. కానీ బైబిల్ పుస్తకాలు విడగొట్టుకోవడం కోసం మనం అలా వెతకెళ్ళాం. ఇప్పుడు చూద్దాం. అయితే అపవాది వాటి పని చూద్దాం. నేను ఎందుకు వేషం మార్చిన అపవాదిని పెట్టానంటే, వేషం మార్చిన అపవాదాన్ని నేను ఎందుకు పెట్టానంటే, మళ్ళీ చెప్పంటారా? నేను మళ్ళీ చెప్తాను. నన్ను అడగండి. అది వీడియో కట్ చేస్తాను, ఏం పర్లేదు. వీడియో కట్ చేస్తాను, ఈ మాటలన్నీ కట్ చేస్తాను. ఏం డిఫరెన్స్ చెప్పమంటారా? పితరుల యుగమేమో ఆది కాండం 3 నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు. అది రాస్తారు, కనబ రాస్తారు కదా. నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు. అది రాస్తారు, కనబ రాస్తారు కదా. ఇప్పుడు చూద్దామండి. వేషం మార్చిన అపవాది అని టైటిల్ పెట్టే కారణం ఏంటంటే, 3 కాలాల్లో అపవాది పనులు మనం పరిశీలించినప్పుడు అసలు నిజంగా ఎందుకు పౌలు గారు మా సాతాను తంత్రములు మనం ఎరగని వారు కాము అని ఎందుకు చెప్పాడనంటే, చాలా భయంకరం. ఆట నేర్చుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది, చాలా భయంకరం. సత్యవతి గారు ఒక ఆయన వాకింగ్ చెప్తున్నాడంట. వాకింగ్ చెబుతుంటే అలాగే చూస్తుందంట ఆవిడ. ఏడ్చేస్తుందంట. ఏడ్చేస్తుంటే వాకింగ్ పుడిచేస్తున్నామో ఈ పచ్చట పడిపోతుందామని ఇంకా రెచ్చిపోతున్నాడంట మాస్టర్ గారు. రెచ్చిపోయి తీసిరేసుకుంటాడంట, మొత్తం గుంజేసుకుంటాడంట. ఇంకా ఏడ్చేస్తుందండి. అంతా అయిపోయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆమె అన్న తర్వాత కూడా ఏడు బాగుతలేదంట. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా అంత పశ్చాత్తాపం వచ్చింది, వాక్యం ఎక్కడ తగిలింది అన్నాడు. లేదంటే ఇదివరకు నేను గొర్రె పిల్లలు పెంచుకుంది అన్నాడు. గొర్రెని ఆ గొర్రెకి ఎలా గడ్డం ఉండేది, మీ గడ్డం చూస్తుంటే మా గొర్రెకి పోతుందని అన్నాను. నేను నవ్వలేదు, అందరు నవ్వారు కానీ మధ్య మధ్యలో నవ్వించండి అన్నారు. కానీ అంటే పాస్టర్లో గడ్డలు పెంచుకుని స్టైల్స్ కానీ ఇలాగా బిల్డప్ ఇలా ఇవ్వకూడదు. వాళ్ళు ఏం చూస్తారంటే వాక్యం అనరు. ఈ స్టైలింగ్ ఎక్కడ చేయించుకున్నాడు నాకే భలే ఉంది. మధ్య మధ్యలో ఇలాగా అరేకరం పొలాన్ని ఎవరికి సర్దుకోవడం. మన అరేకరం పొలం అయిపోయిందని అందరికీ తెలుసు. మనకి మన పెళ్లి చూపులు ఎవరు చూడట్లేదు కదా. మళ్ళీ ఇలా సర్దుకోవడం ఇవన్నీ ఈ చూస్తారు జనం. ప్రజల్లో ఉన్నది ఏంటంటే, నిన్న ఒక కుర్రాడు ఫోన్ చేసి అడిగాడు, అన్న యోహాను సువార్తలో కానా పెళ్లి విందులో మొదటి అద్భుతం చేశాడు కదా యేసు ప్రభు, 3 సువార్తల్లో ఎందుకు చేయలేదు, ఇందులో ఎందుకు చేశాడు అన్నాడు. సరే అయితే నీ ప్రాంతంలో అడుగుతుంది సాయంత్రం ఎందుకు అలా రాయించేవాడిని. ప్రశ్నలకి అందులో విషయాలు ఏమో అవసరం అలా ఉంటుంది. సరే ఇప్పుడు మీరు పాయింట్ వేసి రాసుకోండి. 1 పితరులేఖంలో అపవాది పనులు. పితరులేఖంలో అపవాది వాడి పనులు. పితరులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం మనం? ఆది కాండం 3 నుంచి నిర్గమకాండం 19 వరకు. అసలు ఈ అధ్యాయాలు కలిగినటువంటి చరిత్రలో అపవాది ఏం చేశారు ఓకేనా? చూద్దాం. అది మనకి
పితరుల యుగంలో అపవాది పనులు. అపవాది వాడి పనులు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. మనకు మొట్టమొదటిగా ఇక్కడ కనిపిస్తాడు సాతాను కనపడుతుంది మనకి ఇక్కడ. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది ఏంటంటే సర్ప రూపంలో కనిపించాడు. సర్పం వచ్చి అవ్వను మోసం చేసినట్టుగా చూపించాడు 3వ అధ్యాయంలో. అంటే దీన్ని బట్టి మనం చూస్తుంటే మొట్టమొదటిగా సాతాను ఎంట్రీ ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే మనకి పెద్దగా వాడు ఏదో నష్టం తీసుకొచ్చినట్టు మనకు కనపడదు, కానీ ఎప్పటికీ ఎన్నటికీ తీసివేయలేనటువంటి భయంకరమైనటువంటి పనుడు చేశాడు. ఆది దంపతులను, ఆది మానవుల్ని పాపం చేయడానికి పురుగొల్పాడు. దేవుణ్ణి అబద్ధికుడిగా చూపించాడు, దేవుణ్ణి ఒక మోసగాడిగా చూపించాడు, దేవుడిని ఒక అసూయపరుడిగా చూపించాడు. ఎవరు? కానీ పెద్దగా కనపడదు. అంటే సర్పం అని రాయబడింది ఇక్కడ. సర్పం అని రాయబడినటువంటి ఈ సందర్భంలో సాతానని మనకి ఎలా తెలుస్తుంది అంటే దీన్ని చెప్పింది ఎవరని అంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. ఇక్కడికి వచ్చింది సాతాన కాదు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చూడండి, అక్కడ మోసపరిచింది ఎవరని రాశాడు? సర్పం అన్నాడు. ఎక్కడికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఒక భక్తులతో మాట్లాడిస్తే ఏమన్నాడు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నాడు. అంటే ఏదేని తోటలోకి వచ్చింది ఎవరు? సాతాను. తర్వాత ఇంకొక అంటే ఇక్కడ మనకి పైన ఏదో అపవాది పైన ఏదో తీసుకెళ్తున్నట్టు కనపడుతుంది, కానీ బాగా లోతుకంతా భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నారు. మనం ముందుకెళ్తేనే కానీ ఈ విషయాలు అర్థం అవ్వవు. తర్వాత ఇంకెక్కడ కనపడతారంటే మనకి పితరుల కాలంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథం ఇదేంటంటే ఇన్ని పుస్తకాలు దాటిన తర్వాత యోబు గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాన్ని చూపించి ఇది పితరుల కాలం అంటారేమో. యోబు ఏ కాలానికి చెందిన ఆయన? వాక్యాధారం ఉందా? ఉందా? వాక్యాధారం ఉందా? పితరుల కాలానికి చెందినోడు అని యోబు ఫ్రెండ్స్ ఎవరు? ఎలీఫజ్ కదా. చూడండి 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇతను పితరుల కాలానికి చెందినోడు అని చూస్తున్నాను. అంటే ఎలీఫజ్ ఎవరి ఫ్రెండ్? యోబు గారి ఫ్రెండ్ కదా. అంటే ఇప్పుడు ఎలీఫజ్ ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే మనకు దొరికేస్తుంది ఏ కాలానికి చెందినోడు. ఆదికాండం 38వ అధ్యాయం 4:1. ఆదికాండము 36 క్షమించాలి 36 ఎక్కడండి? 15వ వచనం కాదండి, 10వ వచనం చూడండి. యాసవు కుమారుల పేర్లు ఇవే. యాసవు భార్య అయిన ఆదా కుమారుడు ఏలిపజు, యాసవు భార్య అయిన బాసిమతు కుమారుడు రవియేలు, ఏలిపజు కుమారులు. అంటే యాసావు కొడుకు ఏలిపజు. యాసావు ఎవరు? యాకోబు అన్న కదా. అంటే యాకోబు అన్న కొడుకు ఏలిపజు. ఇప్పుడు అందులోనే మీరు ఎక్కడికి వస్తారంటే ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 46లోకి రండి. ఆదికాండం 46. యాసవ్ ఎవరు గుర్తుందా? యాసవ్ ఎవరు?
యాకోబు అన్న ఆ దృష్టిలో మీరు పెట్టుకోండి. 46 అధ్యాయం ఆదికాండం 8వ వచనం చూడండి. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు అన్న ఎవరు? ఇప్పుడు యాకోబు సంతతి గురించి వస్తూ 13వ వచనానికి వచ్చేయండి. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, సిమ్రోను అంటే సమకాలికులే కదా. అంటే ఎవరు ఇప్పుడు? యాకోబు మనవడు యోబు, అంతే కదా. మరి యాసావు కొడుకు ఎలిపజు. ఇప్పుడు బాబాయే మనవడు ఫ్రెండ్షిప్ చేసుకోకూడదా కొడుకును? యాసావు కొడుకు ఎవరు? ఎలిపజు. యాకోబు మనవడు ఎవరు? యోబు. అంటే ఇప్పుడు ఎలిపజు యోబు గారికి ఏమవుతాడు? మా పెద్ద తాత కొడుకు అంటే బాబాయ్. ఇప్పుడు మా చిన్న నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, తప్పలేదు. అక్కడ ఫ్రెండ్షిప్ చేశారు అంటే యోబు అంటే ఏ కాలానికి చెందినాడు? పితరుల కాలానికి చెందినాడు. యోబు కాలం కాదు, పితరుల కాలానికి చెందినాడు యోబు. ఇప్పుడు చూద్దాం యోబు గ్రంథం మొదటి అధ్యాయం. అంటే యోబు గారు కూడా పితరుల కాలానికి చెందినాడు అని చెప్పడం కోసం ఈ తంత అంటాను, లేకపోతే ముందుకు వెళ్ళిపోదు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తారా? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి. అంటే ఒక మీటింగ్ అన్నమాట, క్యాబినెట్. చూడండి, శీతకాలం వచ్చినప్పుడు శీతకాల సమావేశాలు, వేసవకాలం వచ్చినప్పుడు వేసవకాల సమావేశాలు. మన అధికారులు ఎలా పెట్టుకుంటారు అంటే ఒక భద్రతా వ్యవస్థ ఉన్నప్పుడు ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలన జరిగించడం కొరకు ఇవన్నీ పెట్టుకుంటారు. అంటే దేవుడు కూడా దేవదూతలతోటి ఒక మీటింగ్ పెట్టాడంట, ఒక దినము తటస్థించిందంట. ఆ దినమున అపవాది అనువాడు వారితో కలిసి. ఎంత ధైర్యం అంటే దేవుడు రమ్మని చెప్పలేదుగా. అంటే ఇప్పుడు ఇది ఎక్కడున్నట్టు? పరలోకంలో కూడా ఉన్నట్టు కనపడుతుంది మనకి. ఇది బాగా పాయింట్అవుట్ చేసుకోండి. పరలోకల యుద్ధం అంటే దానికి వక్ర భాష పలికేసి ఇష్టానుసారంగా బాక్స్ చేసేటట్టు కుదరదు. మీరు మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే పరలోకంలో దేవుడు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు మనోడు. పరలోకానికి వెళ్ళినోడు, పరలోకానికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడినోడికి దేవుడి మధ్యలో వచ్చిన అబద్ధ బోధ చేయించడం పెద్ద పెద్ద విషయమేం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగ వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటు గుంపులో గోవిందరా వెళ్ళిపోయాడు. గుడుకుందరు ఏడు దగ్గరికి అడుగుతున్నాడు. ఏమని? 7వ వచనం. యెహోవా అడుగుతున్నాడు, నీవెక్కడి నుండి వచ్చితమని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అసలు మీకు విషయం తెలుసా? ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, అక్కడే తప్పు ఉంటుంది అనమాట. అలా జస్ట్ అలా వెళ్ళి గెస్ట్ హౌస్లోకి వెళ్ళి వచ్చి డ్రెస్ తీసుకుని వచ్చినట్టు ఉంటుంది అంతే. అక్కడ తిరిగేస్తున్నాడు, ఇక్కడే తిరిగేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు 2వ అధ్యాయం చూడండి. అంటే ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే, ఇక్కడ ఎలా కనపడుతున్నాడు అని అంటే ఆహ్వాన దూతగా కనపడుతున్నాడు. ఆ ఆహ్వానించబడిన వారితో కూడా మనోడు కూడా అందులో దూరేసి మొత్తం మీద కవర్ చేసేసుకున్నాడు. దేవుడి పనులు చూడండి, ఒక్కొక్కటి పని చేయకుండానే అందరితో పాటు పని చేసినట్టు. స్కూల్లో చదువుకున్నప్పుడు మేము అల్లరి చేస్తున్నామని నన్ను మా ముగ్గురిని 50 గంటలు ఎరిగిరండి రా అన్నారు. 50 గంటలు ఏరుకొచ్చి ఒక్కొక్కటి ఇన్ని ఏరుకొచ్చారు. నేను ఇన్ని ఏరికెళ్ళని కూడా నాతో పాటు ఒక ఉండిపోడు మా ఫ్రెండ్, వాడు మహా తెలుగును, అందరితో పాటు పని చేస్తున్నట్టు నటించేసిపోడు. అడిగేళ్ళు అందరూ వేస్తున్నారు. ఈ మాస్టర్ చూస్తున్నాడు. ఈడు అక్కడికి గింజ కూడా వేయలేదు. వచ్చేసి ఏమన్నట్టు ఇలా వచ్చి అక్కడ గింజలు ఎలా తీసి వెళ్ళరాడు. ఎందుకు వేయలేదు, అక్కడ గింజలు ఏరికి రాలేదు. ఇలాగ గుంపులో వదిలేయాలి. అందరూ వేస్తారు, కొంతమంది దొరికేస్తారు. ఇవి దొరికేసాడు. మామూలుగా ఏమన్నట్టు దూరాడు, వాళ్ళగా ఆహ్వానంతలకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అడిగాడు, అక్కడి నుంచి వచ్చామని అడిగితే భూమి మీద అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు, అటు ఇటు మనం ఎదరికెళ్ళాక అర్థమవుతుంది. అది కూడా అటు ఇటు ఎందుకు తిరిగాడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేయండి. మొదటి వచ్చింది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. అడుగుతున్నాడు ఆయన యెహోవా. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. తర్వాత 3వ వచనం. ఇక్కడ విషయాలన్నీ చదువుకుంటే మనకి ఏమర్థమవుతుంది చూడండి.
అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవునికి భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను తన దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని అని అంటే అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే పూర్తి అధికారాలు అపవాదికి అయితే లేవు. దేవుని అనుమతి చొప్పునే చేస్తాడు. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవరిని ముట్టే పరిస్థితి వాడి దగ్గర లేదు. అంటే వాడు ఎవరికైనా ఏదో ఒక ఆని తలపెట్టాలని అంటే వాడు దేవుడి దగ్గర అనుమతికి వెళ్ళాలి. ముందెళ్ళాడు చెప్పాడు, ఎందుకు వచ్చామన్నాడు. భూమి దగ్గర తిరిగి వచ్చాను, యోగు నా భక్తుడు అని చెప్పి చెబుతున్నావు కదా. ఇక్కడ ఎందుకు చెబుతున్నావు? నువ్వు కరెక్ట్గా నువ్వు చెప్పేది. ఎందుకనంటే వాడు కడుపులో సళ్ళకదలలేదు, ఏసీ కింద కూర్చుంటున్నాడు, హ్యాపీ కొనసాగుతుంది జీవితం మొత్తం ఎంత ఇవన్నీ ఉంటే నిన్ను కాకపోతే ఇంకెవరిని ఎత్తుకుంటా అన్నాడు. అవన్నీ పీకే నువ్వు ఎవడమని అడుగుతాడు అన్నాడు. అన్ని పీకేసాడు. అయినా సరే నోటి మాటతో కూడా తప్పు చేయలేదని చెప్పాడు. నేను దిగంబరికి వచ్చాను, దిగంబరిగానే పోతానని చెప్పాడు యోగు గారు. స్టన్ అయిపోయాడు అప్పబాదు. మళ్ళీ ఇంకొక అవకాశం, ఆస్తులు పోతే ఏంటి, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, పుష్టిగా ఉన్నాడు కదా, తర్వాత సంపాదించుకోవచ్చు అనుకుంటాడు అని చెప్పి మాట్లాడి అంటున్నప్పుడు ఆయన శరీరాన్ని గోకెత్తానని అవకాశం ఇస్తామన్నాడు. అంటే ఇక్కడ దేవుడు అనుమతి తీసుకుంటేనే వెళ్తున్నాడు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే వెళ్తాడు. ఒక మాట అన్నాడు దేవుడు, చూడండి 6వ వచనం, అందుకు యెహోవా అతను నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపుల చేత యోగును మొత్తెను. అతను ఒళ్ళు కొరుక్కోవడానికి కూడా కనీసం ఇలా అనుకుంటా కూడా ప్లేస్ లేదండి. ఎక్కడ పోకుండా పెలిసి ఊడిపోతుంది. పెలిసి ఊడినట్టు ఏమవుతుంది, మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది. తగ్గిపోయిన మాడెంటేసిన ఏమిటేసిన దాన్ని ఏమంటారు, వ్రతకణాలు బయటకు వస్తుంటాయి కదా, వ్రతకణాలు పేళ్ళు, చెట్టుకి పేళ్ళు పడతాయి. అయ్యి లాగేమనుకుంటే మళ్ళీ ముందు దెబ్బ కంటే ఇది గట్టి దెబ్బ అయిపోతుంది. ముందు దెబ్బే సులువు, పెద్ద ఇబ్బంది ఉండదు. మాడుతున్న పుక్కుని లాగేమనుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితి యోగు కలిగించేసాడు. యోగు నీ వశమునే ఉన్నాడు. అంటే ప్రజలందరూ ఎవరి వశంలో ఉన్నారు, ఆల్రెడీ అప్పటికే తిప్పేసుకున్నాడని కనపడుతుంది మనకి. ఈ పితల కాలానికే మనుషుల్ని తిప్పుకున్నాడు, కానీ దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు పితల కాలానికి వచ్చేటప్పటికి ఈ విషయాలు మనకు అర్థమైంది. చాలా మంది మన ప్రసంగికులు ఈ పితల కాలంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఆత్మీయ జీవితానికి అన్వయిస్తారు. అంటే శ్రమలు వచ్చేస్తున్నాయండి, శోధనలు వచ్చేస్తున్నాయండి అన్నాం అనుకోండి, వాడు అలా ఏడిపిస్తాడు, యోగుని ఏడిపించలేదా అంటారు. యోగు ఎప్పుడోడు పితల కాలంలో. యోగు పరిస్థితులు ఏంటి, యోగు కాలంలో అపవాది చేసిన పనులేంటి, అది దేవుని అనుమతితో జరిగింది. కానీ యోబు గారి ఎలాంటి శ్రమలు అయితే పొందుకున్నాడో అలాంటి శ్రమలు మనం పొందుకుంటున్నాం. దాంట్లో ఇదే ఉంది అని అనుకోకూడదు. కారణం ఏంటంటే అప్పుడు ఆడినట్టే ఆడకొని ఇప్పుడు ఆడమనుకోండి, యోబు గారిని శర్మలు గోకుదలేడు, మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు కాలం మారిపోయింది. అలాంటి ఎకసికాలు గెలుచుకోవడం చేయకూడదు. దగ్గర చాలా ప్రమాదం. ఎందుకనంటే అప్పుడు యోబు దగ్గరికి దేవుడు అనుమతి ఇచ్చాడు. తర్వాత ఇస్కరియోతు యోధ దగ్గరికి కూడా వెళ్ళింది, కానీ యోబు బతికి పట్టుకట్టాడు, యోధ ఉడు పోసి చచ్చిపోయాడు. అంటే కాలాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ కనపడుతుంది. వాడితోటి చాలా ప్రమాదం. అందుగురించి నేను విడగొడుతున్నాను. పితల కాలంలోకి వెళ్తే అది పెద్ద ప్రభావవంతుడిగా ఏమి కనపడలేదు మనకి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని దగ్గర మాట్లాడగలిగే, అనుమతి తీసుకోగలిగే కెపాసిటీ కలిగి ఉన్నారు. ఎవరు? సాతాను. ఇది మనకి పితల కాలంలో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ వాడి గురించి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అనుమతి తీసుకున్నాడు, కానీ ఇప్పుడు లోకమంతా వాడి పాదం దగ్గర పడుంది కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ గతంలో ఎలా ఉంది, తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేసింది, టెస్ట్ వేసుకుని ఏడకూడదు, లెక్కశీలను ఆడకూడదు, ఇప్పుడు మనం చంపేద్ది. ఇంతకుముందు దాన్ని చంపే స్థితిలో మనం ఉన్నాం.
కాలాన్ని బట్టి చూస్తే 2 నెలలు అయ్యేటప్పటికి అది మనల్ని చంపే స్థితిలోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే కదా మనం ఆలోచించగలుగుతున్నప్పుడు అపవాది విషయాలు ఎలా ఉండాలి? ఇప్పుడు పోతే ఉంటారు బాబాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, నీకైనా అప్డేట్, నువ్వైనా మార్పు చెందింది, మనకంటే ఎక్కువగా మార్పు చెందేస్తాడు ఆడంతా తెలివి. ఇప్పుడు యూదుల యుగంలోకి వెళ్తాం, వాడు ఎలా పనిచేస్తాడు? యూదులు కాదు, శ్రీకాంత్ గారు కొద్దిగా మొహం మీద నిలుపుట్టుకు రావాల్సి వచ్చింది. సత్యవతి గారు మీకు అనిపించింది, ఆవిడకి తగ్గింది, ఆయన కట్టుకుంది. నిజం, ఇది బాగా వైరస్ కంటే స్పీడ్గా అనుకుంటుంది. మనం పడుకున్న వాళ్ళ పైకి అలా చూసామనుకోండి మా పడుతుంది. చూడండి ఒకసారి యూదుల యుగం. యూదుల యుగంలో అపవాది వాడి పనులు అర్థమవుతుందా? చూద్దాం. యూదుల యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నిర్గమకాండం 19 అధ్యాయం నుండి. అయితే యూదుల యుగాన్ని 2 భాగాలు చేసుకోవాలి. యూదుల యుగాన్ని 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి నిర్గమకాండం 19 అధ్యాయం నుండి మలాకి వరకు ఒక భాగం రాసుకోండి. నిర్గమకాండం 19 అధ్యాయం నుండి మలాకి వరకు యూదుల యుగంలో ఒక భాగం. తర్వాత మత్తయి సువార్త నుండి అపోస్తుల కార్యముల వరకు 1వ అధ్యాయం వరకు, మలాకి వరకు ఆఖరి పుస్తకం వరకు. తర్వాత చీకటి కాలం 400 సంవత్సరాలు. తర్వాత మత్తయి సువార్త నుంచి స్టార్ట్ అయింది. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు కూడా యూదుల యుగంలోకి వెళ్తుంది. అది కూడా యూదుల యుగంలోకే వెళ్తుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం వరకు, మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం వరకు యూదుల యుగమే. చూద్దాం ఈ అధ్యాయంలో మనకి ఎక్కడ కనపడతాడు. మనం యోగ గ్రంథం చూసాం, ఫస్ట్ ఆదికాండం చూసాం. ఆదికాండం మొదలుకొని ఆదికాండ కాలానికి చెందిన యోగు గారు అక్కడి నుంచి మొదలుకొని సరాసరి మనకి ఎక్కడ కనపడతాడు అని అంటే న్యాయాధిపతుల గ్రంథంలో కనపడతాడు. మళ్ళీ మధ్యలో కనపడ్డాడు. అపవాది వాడు చేసిన పనులేం మనకు కనపడవు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. పితల కాలంలో అంత పవర్ఫుల్ గా లేదు. మనోడు ఏదో వానపాములో పనిచేసేది. పామే కానీ వానపాము. బాగా ఆరక్షణ చేస్తున్నాడు. న్యాయాధిపతులు 9:23. అప్పుడు ఎరుపుయిన 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికి అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన శెకెము యజమానుల మీదికి వచ్చినట్లును వారు చేసిన కామహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను అని చెప్తాడు. ఇక్కడ కనపడుతున్నాం. మళ్ళీ మనం ఎవరు పంపించారంటే ఇది కూడా దేవుడు పంపిస్తేనే వచ్చాడు. అంటే అప్పటికి ఏమి లేవు, మనోడి చేతిలో తాళాలు లేవు, మనోడి చేతిలో అధికారాలు లేవు. దేవుడి దగ్గర ఏమన్నా అవకాశం ఇస్తే అన్నట్టుగా దేవుడు అవకాశం ఎందుకు ఇస్తాడు? ఆయన పిల్లల కోసం ఇవ్వడు. కానీ ఎవరైతే పొరపాట్లు చేస్తారో వాళ్ళని పౌలు గారు ఏమన్నాడు? నిన్న నాని చెప్పాడట. ఏ వాక్యం అది? సాతానికి అప్పగించిన, కృపవాక్యానికి అప్పగించిన మాట వినకపోతే అపవాదికి అప్పగించడం ఏంటి? సాతానికి అప్పగించడం ఏంటి? ఏం చేయాలి? సాతానికి అప్పగించడం ఏంటి అండి బాబు? సాతానికి అప్పగించడం ఏంటి ఏంటి తెలుసా? సాతానికి అప్పగించడం ఏంటి తెలుసా? వారి క్రియలో కనుక ఇప్పుడు దేవుడు వాక్యానికి అప్పగించినప్పుడు మాట లేదు అనుకోండి. దేవుడు వాక్యం చెప్పింది నువ్వు మారు, ఎంత ప్రేమ చూపించేయడం మీద, ఎంత పురం చూపించేయడం మీద, అసలు ఎన్ని చేసి నీకు క్షమాపణ ఇవన్నీ చెప్పినాడు. ఈ మాట ఒంటికెక్కిపోయి హృదయం బండదేరిపోతుంది. వీడు ఎలా కాదు. ఇక్కడే కదా పౌలు 4-5 సందర్భాలు అంటాడు. కొరింథీయులు 1వ పత్రిక 5వ అధ్యాయం కూడా అంటాడు. అటు వాడిని సాతానికి అప్పగించాను అంటాడు. ఎవరు? తండ్రి భార్య దగ్గర పాపం చేస్తున్నాడు. అంటే ఎందుకు అప్పచెప్పాడు? ఎందుకని అప్పగించడం అంటే ఏంటంటే ఆన్ని అప్పచెప్పిన తర్వాత నా సంఖ్యలు నాకు ఇచ్చి 4 చెరువు నీళ్ళు తాగిన తర్వాత అంటాడు దేవా అంటాడు. ఏంటి
మామూలుగా కదా మొత్తం గోపే చెడుదావా సరే అని ఏడిపించడానికి ఎత్తాడు. ఎక్కడుందన్నమాట వాళ్ళకి సాతానికి అప్పగించడం అంటే ఏంటి తెలుసా? వాడు ఏకి ఎత్తాడు పట్టుకుని, అయ్యి బాబు నీ ప్రేమ బాగుంటాడు మీద బాబు ఇది. అది మత్తయి వార్త లేచుకోరు చెప్తాడు చూడండి. ఇక్కడ ఎందుకు అప్పు చెప్పాడు అన్న దాని గురించి చెప్తున్నాం. మత్తయి వార్త 5వ అధ్యాయం. మత్తయి వార్త దేవుడు అవకాశం ఇచ్చేటంటే ఏకెత్తాడన్న. చూడండి 5వ అధ్యాయం 23 వచ్చింది చూడండి. కావున నీ బలిపీఠమున వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. అంటే ఇద్దరు గొడవ పడ్డారు, ఇద్దరు వ్యక్తులు. అందులో ఒకరు పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, క్షమాపణకి. మరలా ఎవరైతే గొడవ పెట్టుకున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించమన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు క్షమాపణ అడిగి దేవునికి అర్పణ అర్పించమన్నాడు. 25 వచ్చింది చూడండి. నీ ప్రతివాది నీవును త్రోవలో ఉండగా త్వరగా వాడితో సమాధానం పడు, లేని ఎడలా ఒకవేళ నీ మీద ఎవరి మీద గొడవ ఉంటే, ఎవరితో అయినా నీకు విరోధ భావం ఉంటే వెంటనే వాడు దారిలో ఉండగానే నువ్వు వెళ్ళి సమాధాన పడు, క్షమాపణ అడిగి. లేదంటే న్యాయాధిపతి ఎవరు? ప్రభువా తండ్రి నా విషయం ఎంత ఘోరం చేశాడు ఆయన, నన్ను ఇంత బాధ పెట్టాడు ప్రభు అని ప్రార్థన చేశాడు అనుకోండి. న్యాయాధిపతి ఎవరు? ఇప్పుడు దేవుడు. దేవుడి దగ్గర చెప్తున్నాడు ఏమని, ఎన్ని బాధలు పెట్టాడు సహోదరుడు, నన్ను క్షమించు ప్రభు, నేను అతని విషయంలో ఎంత తప్పు చేస్తే కానీ నన్ను ఇంత బాధ పెట్టాడని దేవుడి దగ్గర చెప్పాడు అనుకోండి. దేవుడు న్యాయాధిపతి. ఆయన ఏం చేస్తాడంట? బంట్రూతులు ఎవరు? బంట్రూతులు ఎవరు? ఎవరికి అప్పు చెప్తాడు దేవుడు? బంట్రోతు. బంట్రోతు ఎవరు? సాతాను. బంట్రోతుకి అప్పగిస్తే వాడు తీసుకెళ్లి సెరలు చేసి కొడతాడబ్బని ఇది లాఠీ తీసుకెళ్ళి మామూలుగా కొట్టడం. ఎలా కొడతాడంట? కడపట్టి కాసు చెల్లించే వరకు. నువ్వు ఇతరుల విషయంలో ఎంత ద్రోహం చేసేవాడికి అదే రెట్టింపు ప్రతిఫలం నువ్వు అనిపించేదాకా అన్ని కొడతాడు. అప్పుడు ఆడు పడిన బాధ నువ్వు పట్టతారు అప్పుడు వచ్చంటావు ప్రభువా క్షమించు ప్రభా అని అప్పగించడం అంటే ఏంటి? ఆ ప్రతిఫలం నువ్వు అనిపించేలా చేస్తాడంట. ఎవరికి చెప్తాడు? ఎవరిని వాడుకుంటాడు ఇక్కడ? మళ్ళాంటి వాళ్ళు వాళ్ళంటి వాళ్ళు సరిగ్గా సరిపోరు. ఆడైతేనే రెండోళ్ళు సరిపోరు. న్యాయపూట నరకం కాదు. చెర అంటే ఉంటాయి, వాడు మామూలు సంఖ్యలు లేడు, మొత్తం ఏకత్వం చేసి పడేస్తాడు. అప్పుడు మొత్తం తలప్రాణం పాకొచ్చిందా ముందుకొచ్చి ప్రభు అంటాడు. అంటే ఎందుకు అప్పు చెప్తున్నాడు అని అంటే అది మేలు కొరకే అంటాడు. కొరింథీ 2వ పత్రిక 5 అధ్యాయం చూడండి ఒకసారి. అది కూడా కొరింథీ 2వ పత్రిక, అది కూడా చెడు కోసం కాదు. 5వ అధ్యాయం 5వ అధ్యాయం కొరింథీ 1వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇట్లుండగా 1వ వచనం, మీలో ఒకడు తన తండ్రి భార్య మించుకున్నాడట, అట్టి జాగ్రత్త మంజజనులనే నేను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి పనులు చేసిన మీరు సంఘం నుంచి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను, నేను శరీరపరంగా దూరంగా ఉన్నాను, సంఘానికి ఆత్మ విషయంలో దగ్గరగానే ఉన్నాను. ఇలాంటి విషయాలు ఎంతున్నప్పుడు నాకు బాధ వేస్తుంది. 4వ వచనం, ఎలాగనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. ఎవరి ఆత్మ? ఎవరైతే తండ్రి భార్యను మించుకున్నాడని నేరం మోపబడిందో వాడు ప్రభువుని యేసు దినమందు ఉగ్రత దినమందు వాడు రక్షించబడినట్లు వాడి శరీరంతో ఏ పాపం అయితే చేశాడో ఆ శరీరచన నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగించవలెను. అప్పగిస్తే ఏం చేస్తాడు? దారిలోకి వచ్చేస్తాడు. ఆయన రాకడికి ముందుగా లైన్ అయిపోతాడు. తిప్పి కొడతాడికి మారుమూసి వచ్చాడు. ఇక పాపం చేసేసరికి అనే పరిస్థితి ఏమవుద్ది చూద్దాం. ఇప్పుడు న్యాయాధిపతులు 9:23లోకి రండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. అంటే ఇక్కడ ఏంటి సందర్భం ఏంటి అని అంటే
ఎరుబ్బైలు ఎవరో తెలుసా? ఎరుబ్బైలు ఎవరు? ఎరుబ్బైలు ఎవరు? గిద్యోనికి మరో పేరు. 70 మంది పిల్లలు. ఆయన పిల్లల్ని అభిమేలకి చంపించేసాడండి షేకెం అనే ఊర్లో. 70 మంది పిల్లల్ని హతమారిస్తే దేవుడికి ఎంత బాధ వేస్తుంది. గిద్యోని ఎవరో చక్కటి న్యాయాధిపతి. గాను చోట్ల గోధుమలు దొల్లగొట్టుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక పాఠాలు అందులో దేవుడు రాసి పెట్టించాడు. అది వేరే సందర్భంలో మనం చూద్దాం. అలాంటి న్యాయాధిపతి పిల్లల్ని చంపేశారు. చంపినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళు అబద్ధం ఆడుకున్నట్లు, వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చినట్టు. ఇప్పుడు ఈయనకి మీకు నాకు భేదాభిప్రాయాలు అనమాట. మంచిగానే మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్న మాట ఆయనకి తిట్టి కింద కనపడుతుంది. ఆయన మాట్లాడుతున్న మాట నా మీద వంకెట్టి మాట్లాడుతున్నాయి. కానీ మామూలుగా మాట్లాడుకుంటున్నాం. కానీ అపవాది ఏం చేశాడనంటే ఇద్దరు మధ్య లింక్ లేడు. అది ఎవరు పంపించారు? అంటే దేవుడు ఇచ్చాడని, దేవుడు పంపాడని దేవుడి దగ్గర అనుమతి ఇచ్చుకున్నాడు. ఎలాంటి ప్రజలు నాకు కావాలని. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కూడా అదృశ్య లోకము నుండి దేవుడు సాతాను సైన్యాన్ని బయటికి పంపిస్తున్నట్టు కనపడుతుంది. అర్థమవుతుందా? ఎక్కడున్నారు? అక్కడ వెళ్ళిపోయారా? ఏమర్థమవుతుంది మనకి? యూదుల కాలంలో కూడా పెద్దగా ఫోర్సు దాని కెపాసిటీ వాడి దగ్గర లేదు. వాడిగా వచ్చి చేయటానికి వాడికి లేదు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13, 14. వారి సహోదరి ఎదుట వారికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. అంటే దావీదు గారు అభిషేకం పొందుకున్నాడన్న ఒక ఈర్ష్యతో విషపు చూపు నిలిపినటువంటి దావీదు గారికి ఇక బాధ తీసుకుంది. 14 వచ్చింది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. చూడండి, దేవుడి సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దురాత్మకు అప్పగిస్తాడు. దురాత్మ వచ్చి ఏం చేసింది? అతన్ని విరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులపైన మేము సిద్ధముగా ఉన్నాము. అంటే ఇక్కడ విషయం ఏం కనపడుతుంది మనకి? అపవాది వాడు అనుచరులు సర్వాధికారి దేవుడి సంకల్పంలో పనిచేస్తున్నారు. దేవుడు పంపిస్తే ఆయన ఆజ్ఞపూర్వకంగా పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. యూదుల కాలంలో కూడా అంత పవర్స్ ఏమీ మనోడికి కనపట్ల. రాజుల మొదటి గ్రంథం స్పీడ్గా. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి. శ్రీకాంత్ గారు అది ఎంత అయింది చూడండి. 56 22. అంతలో ఒక ఆత్మ ఎత్తుకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదని తీసారా బైబిల్? 22వ అధ్యాయము 21 నుంచి అతను ప్రేరేపించేదనని అనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించమని అతన్ని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి చేయమనందుకు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అంటే ఏమర్థమవుతుంది? ఆహాబు బయలుదేవతల ప్రవక్తలను అనుసరిస్తున్నప్పుడు వాడు ప్రవచనాలు చెప్పమంటున్నాడు. నేను పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాను, ప్రవచనాలు చెప్పమంటున్నాడు. అందు గురించి 400 మంది ప్రవక్తల మీదకి ఏం పంపించాడు? అబద్ధమాడు ఆత్మను పంపించాడు. అంటే దేవుడిని ఆనుకుంటే వేరేగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఆత్మ కూడా ఏమడిగాడు? వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అబద్ధమాడు ఆత్మగా అక్కడ నేను ఉంటాను. సేమ్ ఇదే సందర్భం కొత్త నిబంధనలో కనపడుతుంది మనకి. ఎక్కడ కనపడుతుంది? సేమ్ సందర్భం. 400 మంది ప్రవక్తలు గ్లోరీ గ్లోరీ నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా అన్నారు. ఇక్కడ ఉంది మీటింగ్ పెట్టాడు. పాస్టర్ సెమినార్ పెట్టాడు. ఆహాబు గారు పెట్టి ఏంటి మంద ఎలా ఉంటది ఎలా కూర్చున్నాడు. అయ్యి బాబు చంపేస్తావు, ఎరగి తీసేస్తావు, గీకేస్తావు, నరికేస్తావు మొత్తం ప్రవచనాలు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇది ఎలా చెప్తున్నారు?
దురాత్మ ఓ ఈ రాత్రి నువ్వు అనుకున్నది జరిగిపోతా అంటారు చూసారా? ఆ టైంలో అన్నారు. ఇంతకీ ఎవరు అన్నారు? ఇంతకనే వాళ్ళకి సంబంధం లేదు, అపవాది గారు అన్నాడు. ఇప్పుడు కూడా అంటున్నారు కదా, ఓ ఈ పక్కన ఉంది మీ అమ్మాయి పారిపోయి అన్నలేదు 3 నెలలు అయింది, ఈ పక్కన ఉంటుంది వెళ్ళాను. ఎవరు పంపించారు అడిగి? దేవుడి పంపించాడు. ఎవరు చెప్పారు నువ్వు ఇల్లు కట్టుకోమని? ఆడికి ఎవరు పంపించారు? ఎక్కడ ఉంటుంది ఈ మాట? తెస్సలోనిక. దశలోనికి 2వ పత్రికలో ఉంటుంది. మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మాట అన్నప్పుడు ఏం చేస్తాడు? ఓకేనా? మనం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా మనకి మోసం చేసే శక్తిని దేవుడు పంపినట్టు మనకు కనపడుతుంది. ఓకేనా? తర్వాత దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. అంటే మనకి పెద్దగా కనపడతలేదు, పెద్ద వివాదాస్పదంగా హాని చేసేవాడిగా, కీడు తలపెట్టేవాడిగా మనకు కనపడట్లేదు. కానీ కీడు తలపెడుతున్నాడు. అంత పవర్గా ఏమి ప్రజలు స్వాధీనంలో పెట్టుకునే అంత పరిస్థితులు ఏమి కనపడతలేనట్టుకున్నాయి. కానీ ప్రజలందరూ వాడి గుప్పిట్లోనే ఉన్నారు. అర్థమవుతుందా? ప్రజలందరూ వాడి గుప్పిట్లో ఉన్నాడు. ఏ రకంగా మార్చుకుంటూ వచ్చాడు చూద్దాం. వేషం మార్చుకున్నాడు. వేషం వచ్చేసరికి దినవృత్తాంతాల పత్రిక 20వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూడండి, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎవరు ప్రేరేపించారు ఇక్కడ? అంటే సాతానికి అధికారం ఉన్నట్టు కనపడుతుంది. మరి ఇక్కడ దేవుడు సెలవు లేకపోతే ఇక్కడ మరి దేవుడే లేదు అని అంటే సమూయేలు 2వ గ్రంథం 24:1. ఇదే సేమ్ సందర్భం మాకు ఉంటుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం ఇంకొక మారు 24:1. యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి సమూయేలు 2వ గ్రంథం 24:1. నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అంటే పంపించింది ఎవరు? దేవుడే. దావీదు గారు అతిశయపడుతున్నప్పుడు, దేవుడి ప్రజలంతా కూడా త్రోవ తప్పిపోయినప్పుడు వారిని లెక్కించడానికి, వారికి శిక్ష విధించడానికి, వారికి క్రమశిక్షణ తెచ్చుకోవడానికి దేవుడు సాతాన్ని పంపించినట్టు మనకు కనపడుతుంది. సాతాను వెళ్ళి దావీదు గారిని ఆల్రెడీ అతిశయంతో ఉన్నాడు, ప్రేరేపించ ఇంకా కొంత మూమెంట్ ఇచ్చాడు, రేట్ చేసాడు. జీవన్ గారు రేట్ చేసాడు. అర్థమవుతుందా? అంటే లెక్కిస్తే ఏమవుతుంది? అంటే ఈ రాజ్యాలు ఉన్నాయా, నేను కష్టపడితేనే ఇన్ని రాజ్యాలు, ఇంత జనాభా నాకు ఎన్ని ఉన్నారు అని. అంటే లెక్కించిన నాటికి ఏముండాలి? మరి జనాలు ఎందుకు చచ్చిపోయి ఆయన లెక్కెడితే? ఇప్పుడు ఆయన చేసిన తప్పు వాళ్ళు ఎందుకు అనిపించాలి? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? అదే కదా పాయింట్. చూడండి, సంఖ్యాకాండం 30వ అధ్యాయం. సంఖ్యాకాండము 30వ అధ్యాయం. సారీ, నిర్గమకాండం 30:11 వస్తుంది. చూడండి, మరియు నీవు ఇశ్రాయేలీయులను నిర్గమకాండం 30:11 వస్తుంది కదా. మరియు యెహోవా నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడి వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయధనము ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన యెడల నీవు వారు లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ఏమవ్వలేదు మన వాళ్ళు? ఇప్పుడు నిజంగా ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు దేవదూతలు పంపిస్తారు అంటున్నారు కదా ఇప్పుడు యేసుప్రభు వారు. ఆయన ప్రజలను వారు పోగు చేయను. ఇప్పుడు వదిలేయడం కూడా దేవుడు నిజంగా ఎంతమంది ఉంటారు చెప్పండి భూమి మీద? ఇప్పుడు వదిలేయడం అనుకోండి, ఎంతమంది వారి ప్రాణ పరిక్రయధనం కట్టుకుంటారు చెప్పండి? ఇక్కడ ఎంతమంది కట్టాము? మీరు కట్టారా? నేను కట్టాను. యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో నేను కట్టాను. నా ప్రాణ నా పాప క్రయధనం ఆయన కట్టాడు, ఆయన రక్తం ఇచ్చి. అంటే ఆ రకంగా లెక్కేసుకుంటే ఇప్పుడు భూమి మీద ఎంతమంది వెళ్తారు పరలోకానికి? 300 కోట్ల మంది వెళ్తారు. 850 కోట్ల మంది. అంటే 550 కోట్ల మంది ఊరికనే
చచ్చిపోతారు. ఇలాంటి టైంలో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము మరణాత అనకూడదు, మరణాత అని అనకూడదు. ఎందుకంటే సిద్ధపాటు లేని ప్రజలు ఉన్నారు. ఇలాంటి టైంలో మన దావీదు గారి లాగా వచ్చే అని లెక్కెట్టరు. మొత్తం దావీదు గారికి లేచిపోతే వెళ్ళగలుగుతాం. అర్థమైందా? అందు గురించే వాళ్ళ క్రయదానం కట్టలేదు, వాళ్ళ బిల్లు కట్టలేదు. అంటే భయం లేదు, క్రయదానం కట్టలేదు, భయభక్తి లేకపోతున్నారు. ఇలాంటి టైంలో ఆయన లెక్కెట్టడం మొదలెట్టాడు, పాడిపోయింది. 70,000 మంది వేసిపోయాడు కట్టను. ఇప్పుడు ఎంతమంది వెళ్తారు? 500 కోట్ల మంది వెళ్తారు టక్ టక్ మంది. రావద్దని కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. మేము వాకింగ్ చెప్పాం, వాళ్ళందరినీ మార్చండి ప్రభా అని. ఓకేనా? సరే, జకర్యా గ్రంథం ఇక్కడ మనం బట్టి చూస్తే దావీదు గర్వానికి లోనయ్యాడు. గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకునే స్థితిలో వచ్చి రాజు అయినటువంటి దావీదు గారు జనాన్ని చూసి అతిశయపడ్డాడు. ఇవన్నీ నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు నాదే అనుకున్నాడు. దేవుడు అక్కడ అపవాదికి అవకాశం ఇచ్చాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను ఒకసారి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇక్కడ అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలుపట్ల తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా వెళ్ళాడు? గతంలో యోబు గారి గురించి వెళ్ళినట్టుగానే ఇక్కడ కూడా వెళ్ళాడు. ఎలాగా? యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచి ఉండుట సాతాను ఫిర్యాది అయి, అంటే సహోదరుల మీద నేరం మోపువాడై ఉన్నాడు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? లాస్ట్ వచ్చేటోడికి పాత నిబంధన యూదుల ముగింపు కాలానికి వచ్చేటోడికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? తిరుగుబాటు వ్యక్తం చేస్తూ దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గర వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చూపిస్తూ దేవుడి నుంచి ఆయన పిల్లల్ని దూరం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనపడుతుంది. యోబు గారి విషయంలో స్లోగా కనపడుతుంది. కానీ యెహోషువ మీద ఏం చూపిస్తున్నాడు తెలుసా? పౌలు చెప్తున్నాను, అసలు మంచోళ్ళు కదా, చూడు మలిన వస్త్రాలతో చూడని చూపిస్తున్నాడు. ఎవరిని? యెహోషువని. అంటే ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరి యెహోషువ? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. మనకి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినటువంటి నాయకుడైనటువంటి యెహోషువ గారు, ఈ ప్రధాన యాజకుడి. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి 1:1, యెజ్రా 1:1 కూడా. ఏం చదువుతున్నారు? హగ్గయి రాజైన దర్యావేషు వెలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదు కుమారుడైన యెహోషువకును ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. హగ్గయి 1:1 చూడండి. యెజ్రా కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపురాజైన కోరెషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటిని చాటింపు చేయించి ప్రాంత మూలంలో ఇక్కడ చాలు. అంటే ఇందులో యాజకుడిగా కనపడుతున్నాడు మనకి. అంటే ఇప్పుడు వీళ్ళు చెరలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మరల మందిర పునర్నిర్మాణం కొరకు పురుకొల్పినటువంటి వ్యక్తులలో యెహోషువ అప్పుడు ప్రధాన యాజకుడు. మందిరాన్ని పునర్నిర్మించడానికి చాలా కష్టపడ్డాడు. అయితే మలిన వస్త్రాలతో కనపడ్డాడని చెప్పాడు కదా, మలిన వస్త్రాలు చూడన్నాడు కదా. అంటే పురుగులోంచి తీయబడినట్టు కనపడుతున్నాడు. అంటే 70 సంవత్సరాలు బబులోని చెరలో ఉన్నారు కదా వాళ్ళు.
ఆ 70 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని చూపిస్తూ నువ్వు ఎంత మలినమైపోతుందో చూడని చూపిస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు అని అంటే, అక్కడ పంపించింది నేనే, అక్కడ పంపించింది నేనే, దానికోసం నువ్వేం ఫిర్యాదు చేసే అక్కర్లేదు. అతను మలిన వస్త్రాలు వేసుకుంటే కనుక ఆ వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు వేసే పరిస్థితి నా దగ్గర ఉందా, ఆ భక్తి వాళ్ళ దగ్గర ఉందా, నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి సాతాన్ని పంపించినట్టు మనకు కనపడుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం కనపడుతుంది? తన గుణాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రారంభంలో చూపించాడు, అబద్ధమాడాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఆ గుణం ఎక్కడ చూపించాడు? ఏదైనా తోటలో చూపించాడు. ఇది నిజమా అన్నట్టుగా మొదలెట్టి తర్వాత యోబు గారి దగ్గరికి వచ్చేవాడికి, తర్వాత జకర్యా గారి దగ్గరికి వచ్చేవాడికి రెండో గుణం చూపించాడు. అదేంటది? ఫిర్యాదు కాదు, నిందమోపువాడు. మన సహోదరుల మీద నిందమోపువాడైన అపవాది పరలోకం నుండి భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో మనకు కనపడుతుంది ఈ విషయం. అంటే ఇతని గుణాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాయి? బయటకు వస్తున్నాయి. అంటే వాడు ఇంకా రేజ్ అవుతున్నాడు, వాడికి కింద ఈటి పెరిగింది, ఇదేదో తేడా ఉందన్నట్టుగా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఇక మనం ముందుకెళ్తే చూడండి, ఇంకా కొన్ని రిఫరెన్స్లు మన ఆధారం చేసుకోగలిగితే లోక సువార్త 4 అధ్యాయం. యూదుల యుగం మొదటి భాగంలో మనకు అర్థమైంది ఏంటి? యూదుల యుగంలో మనకి అర్థమైంది ఏంటి? యూదుల యుగంలో మనకి తేలిన ఫలితం ఏంటి అంటే, ఇక్కడ కూడా ఫిర్యాదుగా ఉన్నాడు, ఆ స్పీడ్ కొద్దిగా పెరిగాడు. అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో చూడు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పగలిగే పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నిందల మోపుతూ మోసం ప్రజల మీద, దేవుని పిల్లల మీద నిందల మోపుతూ ప్రజలను మోసం చేస్తూ, తర్వాత భూమి మీద అటు ఇటు తిరుగుతూ, అటు పరలోకానికి వెళ్తూ ఇటు భూమి మీద తిరుగుతూ మంచి చక్కగా మంచి స్పీడ్గా కనపడుతున్నారు. యూదుల యుగం రెండో భాగంలోకి వెళ్ళిపోతాం. యూదుల యుగం రెండో భాగంలో ఏం చేసేది? లోక సువార్త 4వ అధ్యాయం. లోక సువార్త కూడా యూదుల యుగాలకు వస్తుంది. లోక సువార్త 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. 6, 7. ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్య ప్రారంభంలో, అంటే యేసుప్రభువు వారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? పాపులు రక్షించండి. ఎలా పాపులు అయ్యారు? ఎవరు చేయించారు? సాతాను కదా. అంటే ఈ 39 పుస్తకాల్లో మనకు కనపడలేదు అనగా, కానీ వీడు అంటాడు ఈ రాజ్యాలని చూపించి ఏం చేశాడు? నాకు అప్పగింపబడి ఉన్నాయి. చూసావా, మెత్తగా నూకలేసాను, నూకలకి నీ పిల్లలు వచ్చి పడిపోయారు. రాజులు మొదలుకొని ఈ రాజ్యములన్నీ చూపించి అన్నాడు, నీకు ఏ రాజ్యం కావాలి? నీకు ఏ రాజ్యం కావాలంటే అర్థం ఏంటి? ఇండియా కావాలా? ఇండియా అమెరికా కావాలా? అంటే ఏంటి అర్థం? రాజులు సహితం పట్టుకున్నాడు. ఇలా చేయండి అంటే డబ్బు ప్రకటించి అని లేపే. అంటే వాడు అదుపులో పెట్టేసుకున్నాడు. ఇవన్నీ చూపించి నాకు మొక్కుతావా? ఇవన్నీ నీకు ఏది కావాలో అది ఇస్తాను, ఏది కావాలో అది నా చేతులు ఉంది. ఎవరి చేతులు పెట్టారు? ఎవరు పెట్టారు? ఒక ఆయన, ఒక ఆవిడ ఉంది, భార్య ఉంది. భార్య అంటున్నాడు, ఇంటికాడ నేను ఫోన్ చేస్తాను, వెళ్ళి మీ ఆవిడ మంచి కూర వండుతుంది అంటే ఎలా ఉంటుంది? మీ ఆవిడే మంచి కూర వండుతుంది, వెళ్ళి ఇంటికి నేను ఫోన్ చేసి చెప్పానంటే ఎలా ఉంటుంది? నువ్వు చెప్తే ఉండదు, నేను చెప్తేనే కొడుతుంది అన్నాడు అనుకో. అంటే ఎలా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎవరు చెప్పి చేతల్లో ఉండాలి? దేవుడు చెప్పి చేతలు ఉండాలి. అబ్బాయి నా చేతులు ఉన్నారు. నీ పిల్లలని నువ్వు భ్రమపడుతున్నావు. ఆల్రెడీ నేను గ్రిప్లో పెట్టుకున్నాను, వాళ్ళందరినీ నేను రుచిపరుచుకున్నాను. నీ మాట వింటారు, నా మాట వింటారు అన్న టైపులో యేసుప్రభువు అని అంటాడు. ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్క అంటాడు. అంటే ఏ స్థాయికి యూదుల రెండో భాగంలోకి వెళ్ళిపోయి చూడండి, ఏ స్థాయికి ప్రజలను వశపరుచుకున్నాడు చూడండి, ఏ రకంగా వాడు ఎంత మెత్తగా తీసుకొచ్చాడు చూడండి. ఓకేనా? కానీ ఎంత ఎర్రవీగినా, ఎంత భయంకరమైన పరిస్థితులు, ప్రజలందరినీ వాడి గుప్పుట్లో పెట్టుకున్నా వాడు ఒకటి మిస్ అయ్యాడు, ఒక లాజిక్ మిస్ అయ్యాడు. ఏంటంటే ఆ లాజిక్లు మనకి మత్తయి సువార్త కాడి నుంచి యోహాను సువార్త వరకు కనపడదు. ఏంటంటే వాడు ఏం చేయగలిగాడనంటే,
18 సంవత్సరాల నుంచి నడుముంగిన ఒక స్త్రీ కనపడిన చూడండి, తీయండి ఒకసారి రెఫరెన్స్. లోకాసు వార్త 13వ అధ్యాయం, లోకాసు వార్త 13-16. లోకాసు వార్త 13-16. ఇదిగో 18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను చూడండి, 18 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పింది. అయితే పట్టుకున్నాడు కదా ఎవరిని? ఒక అమ్మాయి, అబ్రహాం గారి అంటే అబ్రహాం పిల్లలే కదా అంతాను, తండ్రి అయిన అబ్రహాం అని ఆ అగ్నిగుండం నుంచి పిలుతాడు కదా, అందరు పిల్లలే. అది పట్టుకున్నాడు కానీ వాడు చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఏంటో లాజిక్? 5 వచనంలోకి రండి. ఎక్కడంటే 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటముండెను. ఆత్మ అపవాది ఏం చేస్తున్నాడు? 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం. ఆమె ఏం చేస్తుందంట? అది పట్టుకున్నప్పుడల్లా నడుము వంగిపోయి, అంటే అపవాది ఏం చేస్తున్నాడు? ప్రజల్ని, శరీరాన్ని బాధిస్తున్నాడు. అంటే వాడి ట్రాక్ ఎక్కడ దాకా ఉంది? ఇప్పుడు ప్రార్థన చేయప్పుడు మీరు ఉన్నారు, ఇంతసేపు వాక్యం విన్నారు కదా, ఆడు వచ్చి నడుము మీద పీకాడు అనుకో, ఆడ లేచి వెళ్ళిపోతారు. ఇలా కూర్చున్నారు అనుకో, దానివల్ల నష్టమే ఉండదు మీకు. ఏం నష్టం అంటే ఈ టైంలో వాక్యం వెళ్ళలేదంటే అంతవరకే చేయగలిగాడు. మీకు అర్థమైందా? ఆడు శరీరాలను పాడు చేస్తున్నాను అనుకున్నాడు. శరీరాలను వంగతి చెవుటోళ్ళు చేసేస్తున్నాను అంటున్నాడు, మోగోళ్ళని చేసేస్తున్నాను అచ్చగచ్చగా అంటున్నాడు. ఈ టైప్ పనులు చేసాడు చూడండి. మీరు 4 సువార్తలు గమనిస్తే కంటారు. వాడు అంతకంటే ఏమి నరకానికి పంపించగలిగేంత పనులేమి వాడు చేయలేదు. తారీగా దేవుని ప్రజల్ని, వారి శరీరాలని పాడు చేయటం మొదలెట్టాడు. వాడు చూద్దాం, వాడు కొత్త నిబంధనలో యూదుల యొక్క రెండో భాగానికి వచ్చేటప్పటికి, యూదుల యొక్క రెండో భాగానికి వచ్చేటప్పటికి వాడు ఏం చేసాడు తెలుసా? మొదటిది, మానవ శరీరంలోనికి ప్రవేశించి వారిని దేవుడి నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు. రాసుకోండి. మొదటిది మార్కు సువార్త 5వ అధ్యాయం 1-5. వాడు మనుషుల శరీరంలోనికి ప్రవేశించి వారిని దేవుడి నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయిన. ఏ రకమైన బాధలు పెడుతున్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాడు వేషం మార్చుకున్నప్పుడు ఇలాంటి బాధలు ఏం కనపడవు, కానీ గ్రిప్పులో ఉంటాడు. యూదుల కాలానికి క్రైస్తవుల కాలానికి డిఫరెంట్ మీరు గమనించాలి. ఇక్కడ బాధ పెట్టేస్తున్నాడు శరీరాన్ని, సంఖ్యలు వేసేసాడు. ఓ తుత్తినీళ్ళు చేస్తున్నాడు. ఇంకా సమాధులు పిచ్చి పిచ్చి యాక్సిడెంట్ చేయడం, అరవటం, రకరకాల పరిస్థితులు కనపడుతుంది మనకి. అంటే అంతకు మించి ఆ వ్యక్తిని ఏమి పెట్టదు. ఇప్పుడు శరీరం పాడైపోతే ఏం చేస్తాడు? దేవుడు అన్న టైప్లోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దేవుడు జాలి చూపించి ఏదైనా చేయొచ్చు, బట్ పోతే ఇలాంటి పరిస్థితులు యూదుల యొక్క రెండో యుగానికి వచ్చేటప్పుడు కనపడుతుంది మనకి. యేసుప్రభు వారు అది చేశాడు, కానీ యేసుప్రభు వారు ఇదిగో గుడ్డివారు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. కానీ యేసుప్రభు వారు ఏం చేసుకుంటూ వచ్చాడు? స్వస్థతలు చేసుకుంటే. వాడు పాడు చేసుకుంటే వెళ్ళాడు, యేసుప్రభు వారు స్వస్థత చేసుకుంటూ వచ్చాడు. రెండోది ఏంటంటే, అది యూదులు రెండో భాగంలో ఏం చేశాడు తెలుసా? మానవ శరీరాలకి రోగాలు కలిగించాడు. రిఫరెన్స్ మానవ శరీరాలకి రోగాలు కలిగించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33. ఎవరైనా మగవాడు, ఇందాక చెప్పేంటి?
నడవంగిపోయింది, పార్కిన్సన్ అనమాట. ఇప్పుడు మోగోడు. తర్వాత మత్తయి 12:22, అందులోనే 12:22 చూడండి. అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మగవాడునైన ఆయన ఎదురు దేవడు. అంటే ఇది గుడ్డితనము మూగతనం కూడా కలిగించేది. అంటే మనుషుల శరీరానికి ఏం కలిగిస్తున్నాడు? రోగాలు కలిగిస్తున్నాడు. ఎక్కడ? యూదుల యొక్క యుగంలో రెండో భాగానికి వచ్చినప్పటికీ సాతాను పనులు మనకి ఇలా కనపడుతుంది. ఇక మంత్ర విద్య చేయించడానికి ప్రయత్నం చేశారు. ఇక ఏదో ప్రజల్ని మంత్రముగ్ధులు చేయటం, అంటే దెయ్యం వాడి పట్టుకోవటం, మళ్ళీ దెయ్యం దగ్గరికి వస్తే దెయ్యమే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం. ఈ టైప్లో పనులన్నీ కనపడుతుంటాయి ఈ యూదుల కాలానికి వచ్చేసరికి. ఇక ఒక విషయం మీరు గుర్తిస్తే ఇందులో కూడా కొన్ని దెయ్యాలు కనపడతాయి మనకి. సాతాను దాంట్లోనే ఒక వర్గం ఎవరంటే దెయ్యాలు. ఆ దెయ్యాలకి అధిపతి కూడా సాతాను. వాళ్ళకి దేవుడు కొంత సమయం ఇచ్చాడు. మత్తయి సువార్త 8:29 యేసుక్రీస్తు అపోస్తులు జీవించిన కాలంలో కొంత అవకాశం ఇచ్చాడు. ఇదిగో దేవుడి కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? కాలము రాకమునుపే అంటే కొంతకాలం ఎవరికి పోబడిందని కనపడుతుంది? దెయ్యాలకి, అలాగే సాతానికి. సాతానికి కాదు, దెయ్యాలకి కొంతకాలం ఇచ్చినట్టు కనపడుతుంది. దెయ్యాలకి అధిపతి ఎవరు? సాతాను. సాతాను వీళ్ళ చేత ట్రాక్ తిప్పిస్తున్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెడుతున్నాడు, ఒక్కొక్క దురాత్మని, ఒక్కొక్క దెయ్యాన్ని. కానీ ఇక్కడ ఏమని చెబుతున్నాడు? కాలం రాకమునుపు మమ్మల్ని బాధించడం అంటే అర్థం ఏంటి? ఒక టైం అనేది ఉంది. ఎందుకు ఆ టైం ఇచ్చాడు అని అంటే, ఎందుకు కాలం రాకమునుపు మమ్మల్ని బాధించడానికి వచ్చేవాడు ఎందుకన్నాడు అని అంటే, మార్కు సువార్త 3:11. మార్కు సువార్త 3:11. మార్కు సువార్త ఆయనను చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి నీవు దేవుని కుమారుడని చెప్పుచూ కేకలు వేసిరి. ఎవరు చెప్తున్నారు ఇంతకనే? పవిత్రాత్మలు ఏమని చెబుతున్నాయి? నువ్వు దేవుని కుమారుడవు. ఎందుకు సమయం ఇవ్వబడిందని అంటే, దెయ్యాల మీద అధికారం కలిగిన వాడు దేవుని కుమారుడు అని చెప్పడానికి వాళ్ళ చేత సాక్ష్యం ఇప్పిస్తున్నారు. ఇంకొక రిఫరెన్స్ రాసుకోండి. మార్కు 5:6 సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేసిన. మార్కు సువార్త 5వ అధ్యాయం. అపొస్తలుల కాలంలో కూడా దెయ్యాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు దెయ్యాల కాలం కాదు. అప్పుడు యేసుక్రీస్తు కాలంలో, అపొస్తలుల కాలంలో కొంత సమయం వాళ్ళకి ఎందుకు ఇవ్వబడింది అంటే, యేసుక్రీస్తు వారి దెయ్యాల మీద అధికారం కలిగిన వాడు దెయ్యాలను కూడా తుత్తి నీళ్ళకి చేయగలడు, వాటిని పారద్రోలగలడు అని చెప్పడానికి ఆయన దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడైన రుజువుల కోసం దెయ్యాలకు అవకాశం ఇచ్చాడు. మరి అపొస్తలుల కార్యాలు కూడా దెయ్యాలు కనపడతాయి. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని అంటే అది కూడా చూడండి. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. ఒకసారి అపొస్తలుల కార్యాలు ఏమన్నా పని ఉందా జీవన్ గారు? 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్రులను అని దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానికి బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌరును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇచ్చిన ఇక్కడ అపొస్తలులకు కూడా వీళ్ళు దేవుని దాసులు, వీళ్ళు దేవుని రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు. వీళ్ళు రాస్తున్నటువంటి పుస్తకాలు దైవ సందేశాలు అని చెప్పడానికి దెయ్యాలు వాడుకున్నారు. ఇంకొక రిఫరెన్స్ 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 12 నుంచి 20 వరకు రాసేసుకోండి. 15వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 12 నుంచి 20 వరకు రాసుకోండి. 15వ వచనం చదవండి. దెయ్యమంటుంది అక్కడ మంత్రిస్తున్నారు, యేసు నామమున ఈ రాత్రి పో అన్నారు. ఒడిదొడికి ఆ దెయ్యం వచ్చి వాళ్ళ మీద పడి పీకేసి ఎవరి మీద దేవుడి మీద అంటే వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు నిలబెట్టేస్తున్నారు. అది అంటుంది ఎవరి మీద నేను యేసుని ఎరుగుతున్నాను, పౌరులను కూడా ఎరుగుతున్నాను అంటే ఎవరు నిజమైన వాళ్ళు? ఎవరు చెప్తుంటారు? దెయ్యాలు చెప్తేనంటారు. దెయ్యాలు చెప్తేనే బాబా అందరు తెలుసా? ఇలాంటి దమ్మగళ్ళలో ఒట్టి డొల్లారమాట అన్నట్టుగా
సాక్ష్యం ఇప్పించడానికే దేవుడు వాళ్ళకి కొద్ది కాలం ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు కదా. ఇంకా ఎక్కడ సత్యనారాయణ మాకు సత్యనారాయణపురంలో ఉన్నాడు ఒక ఆయన, ఆదరణ కుమార్ అని ఎక్కడ చచ్చావు అంటున్నాడు. ఎవరో వచ్చి ఇళ్ళల్లో ఊరుకుంది, ఎక్కడ చచ్చేవేంటి అంటే పట్టుకున్నావాడిని. అందుకే ఎవడో మనిషి చచ్చిపోతే ఆ దెయ్యం అయిపోయి వచ్చి పట్టుకున్నాడు అంట. ఈ పోటుగాడు చెప్తున్నాడు తెచ్చినాడు మీద పీకేద్దు ఓ రోజు చేసిన అది ఎక్కడదే చిట్టవరంలో చచ్చిపోయాడు అన్నాడు. లారీ కింద అడిగిపోయింది. ఇవన్నీ కదా ఎలా ఉందంటే ఇది నీ పేరేంటి అని అడుగుతుంటాడు. అది నిజంగా ఏమని చెప్పాడు బైబిల్లో, వాడు అబద్ధికుడు వీడికి పేరు చెబుతాడా, నా పేరు కనకదుర్గమ్మ అన్నాడు. పెద్ద గొడవలేదు అన్నాడా. ప్రవీణ్ కుమార్ అడిగాడు ఎవరు అన్నాడు, నా పేరు కనకదుర్గమ్మ అన్నాడు. మా కనకదుర్గమ్మని ఏలం చేస్తారని చెప్పి ఆయన పేరేం పేరు కొందరు సెకండ్ గొడవ చేసాడు లేదా అది ఎందుకు చెబుతాడు అపవాది. అలా అబద్ధిగా ఇది డ్రామాలు అండి, దెయ్యాల డ్రామాలు ఇవన్నీ. ఇవన్నీ కొద్ది కాలం ఉన్నాయి, అవి కూడా దేవుడు తన మహిమని మొత్తం వాడుతుంది. అయితే అపవాది ఈ కాలంలో కూడా అంటే ఓవరాల్గా మనం పితరుల కాలంలో కానీ యూదుల కాలం మొదటి భాగంలో కానీ పెద్ద హాని చేసేవాడిగా కనపడలేదు. కానీ యూదులు రెండో భాగానికి వచ్చేటప్పటికి మనుషుల్ని కొద్దిగా కనిపించేయడం, మనుషుల్ని దేవుడి నుంచి దూరం చేసే కార్యక్రమాలు. నిజంగా బలహీనతలు పెడితే దేవుడిని ఏం ప్రార్థన చేస్తాం, తలపడి వస్తుంది అనుకోండి, ప్రార్థన చేయకుండా ఏం చేస్తాం, నడువులు ఆగుతుంది అనుకోండి, వాక్యం చేసరికి ఏం వింటాం, కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఇంకా అసలు ఆగితే ఆపగలమైన కోరికలు నాకు పరిగెత్తిపోతుంది. అవునా? అంటే ఇలాంటి బలహీనతలు పెడితే ఏం చేయగలరు? అవి ఎంతవరకు ప్రమాదం అని అంటే ఆ క్షణం వరకు ప్రమాదాన్ని కలిగించేవి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు దాపురించినప్పుడు ఏదో ఒక పని దేవుడు చేశాడు. అందు గురించి అది వేషం మార్చుకున్నాడు. ఇక్కడి నుంచి మనం కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. క్రైస్తవుల కాలానికి వచ్చేవాడికి అది వేషం ఎందుకు మార్చుకున్నాడు అది తెలియదు. ఎంత టైం ఎంత చూడండి, అది ఎక్కువైనా మళ్ళీ కట్ అవ్వదు. 124 కట్ చేసాను అది తీరుందా?